ప్రముఖ మెగా సంస్థ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం గుడుంబాతండ గ్రామ రైతుల పొలాల్లో బలవంతంగా విద్యుత్ టవర్ల నిర్మాణం చేపడుతుంది. ఇక టవర్లకు అడ్డుపడి నిర్మాణ పనులను ఆపాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక రైతుల ఆమోదం లేకుండా పొలాల్లో విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారని, టవర్ల నిర్మాణం వల్ల భూముల విలువ పడిపోతుందని బాధిత తాండా రైతులు వాపోతున్నారు. ఇక విద్యుత్ టవర్లు కింద భాగంలోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో వేసుకున్న టెంకాయ, చీని, మామిడి మొక్కలు నాశనం చేస్తున్నారని వాపోతున్నారు. విద్యుత్ శాఖ పరిధిలో భారీ టవర్స్ నిర్మాణాలు కర్నూలు జిల్లా ఓర్వకల మండలంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. ఏదైతే బి టైపు, సి టైపు, డి టైపు ఇలా అనేక పేర్లతో ఈ టవర్ల నిర్మాణము చేస్తూ ఉన్నారు. ప్రముఖ మెగా కంపెనీ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. గతంలో బీఆర్కే న్యూస్ ఏదైతే టవర్స్లో జరిగిన అవినీతి అక్రమాలపై భారీగా ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగాయి, ఎన్ని వందల కోట్లు జరిగాయి అనేది గతంలో బీఆర్కే న్యూస్ వెలుగులోకి తెచ్చిన పరిస్థితి. అయినప్పటికీ ఈ టవర్ల నిర్మాణం లేదా ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనికి ఎవరెవరు అండదండలు ఉన్నాయి, ఈ సీఎండి స్థాయిలో అధికారులు ఎలా ప్రోత్సాహం అందిస్తున్నారు, మరి ఈ టవర్ల నిర్మాణంలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తున్నారా, ఉల్లంఘిస్తున్నారా అనేది చాలా అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం గుడుంబతాండ రైతాంగం అయితే తీవ్రంగా ఈ టవర్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, రైతులు పర్మిషన్ లేకుండా ఏకదాటిగా పంట పొలాలు చెరిపేసి ఈ టవర్ల నిర్మాణం జరుగుతూ ఉందని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇందుకు సంబంధించి బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి ఓర్వకల మండలం గుడుంబతాండ గ్రామ పరిసర ప్రాంత పంట పొలాల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ప్రధానంగా గిరిజన వాసులు తమకున్న 3, 4, 5 ఎకరాలు ఇలా వారి వారి స్తోమతను బట్టి చీని తోట, టెంకాయ, మామిడి ఇలా అనేక రకాలుగా పండ్ల తోటలు పెంచుకుంటున్న పరిస్థితి. అయితే బడా కంపెనీ ఏదైతే ఈ టవర్ల కాంట్రాక్టు తీసుకున్న మెగా నిర్మాణ సంస్థలు రైతుల్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వారి ఇష్టానుసారంగా పంట పొలాలని ధ్వంసం చేసి ఈ మొక్కలను కూడా విరగొట్టి లేదా ఛిద్రం చేసి తమ పని కానిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్లో ఏదైతే ఈ బీఆర్కే న్యూస్ ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము విజువల్స్లో గమనించినట్లయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఒక రైతు ఇక్కడ ఈ టెంకాయ చెట్లు వేసుకున్న పరిస్థితి. అంటే ఈ నాటుకున్న ఈ టెంకాయ చెట్లు ఓ 10 ఏళ్ల తర్వాత ఆ రైతుకు చాలా మేలు ప్రయోజనం కలిగించే పరిస్థితి. అయితే ఈ టవర్ నిర్మాణంతో చెట్లను కూడా విరిగిపోయిన పరిస్థితి. మరి దీనికంతా ఎవరు బాధ్యులు? సో రైతు పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అంటే ఇలా పండించుకుంటూ అంటే రైతే రాజు అంటారు. రైతు భూమి తల్లిని అంతగా నమ్మి పని చేస్తున్న లేదా పండిస్తున్న స్వేదం చిందిస్తూ కష్టపడుతున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా దీన్ని ఇష్టానుసారంగా తొక్కేయడం వల్ల ఇలా పాడైపోయిన పరిస్థితి. సో చెట్లను కూడా దరిదాపు ఒక టవర్ 6 సెంట్లు లేదా 8 సెంట్ల వరకు ఈ నిర్మాణంలో ఈ టవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ టవర్ నిర్మాణ పరిధిలో అంటే భారీగా ఏదైతే ఇట్లా విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్లు అంటే ఈ లావుటి అంటే అల్యూమినియం వైరు చూస్తూ ఉన్నాం. ఇలా బండలు బండలుగా అంటే ఇదంతా కూడా ఇట్లాంటి ఇంత భారీ సైజు దీన్ని ఈ టవర్లకు వేసి సుమారుగా ఏదైతే పిన్నాపురం మన సోలార్ ప్లాంట్ నుండి హుసేనాపురం దగ్గర వరకు అంటే సుమారుగా ఇట్లాంటి భారీ టవర్లు 21 టవర్లు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో అంటే రైతుల డిమాండ్ని పరిగణనలోకి తీసుకోకుండా పోలీసుల ప్రోద్బలంతో లేదా వాళ్ళ పలుకుబడి ఉపయోగించి అంటే కొంత దౌర్జన్యపూరితంగా ఈ పని చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. గత 3 నెలలుగా రైతులు వీరితో పోరాడుతూనే ఎదిరిస్తూనే ఉన్నారు. అయితే మొక్కలకు ధర కట్టి అంటే మొక్కకు 4 లేదా 3,000, 5,000 ప్రకారం ఇస్తాం. 6, 7 సెంట్లో ఎన్ని మొక్కలు పోయినాయో ఆ మొక్కలకు సంబంధించి నష్టపరిహారం ఇస్తాం, తీసుకోండి అని ఒక ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తూ ఉంది. అంటే నాయకులు కావచ్చు, పోలీస్ యంత్రాంగము వీరంతా కూడా బడాబాబులు మెగా సంస్థ లాంటి వాళ్ళకి
కొమ్ము కాస్తూ వాళ్ళ తరఫున రైతుల్నే నోరు ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి టవర్ నిర్మాణాలలో అంటే సాధారణంగా మనం చూస్తూ ఉన్నాము, ఒక వ్యక్తి ఏదైతే కలకత్తాకు చెందిన లేబర్ అంత పైన ఉన్నాడు. మరి వీళ్ళు ఈ టవర్ల నిర్మాణంలో పని చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏదైతే సెక్యూరిటీ ఉందా, జీవన ప్రమాణాలకు భద్రత ఉందా, పొరపాటున వాళ్ళు పని చేస్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి, మరి ఇవన్నీ కూడా నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? సో అధికారులు ఏదైతే లేబర్ యాక్ట్ చట్టం కావచ్చు, లేదా మనిషి జీవిత బీమాకు సంబంధించిన అంశం కావచ్చు, ఇలా రకరకాలుగా